ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అవును, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అనే వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుండి కూడా పార్టీ ఫిరాయించిన సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటే సమాధానం చెప్పడానికి ఆలోచించారన్నట్టు కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పలేక, అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పలేక ఒక అయోమయంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ 10 మందిని కూడా ఏ పార్టీలో ఉన్నారు అంటే పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో విచారణ సమయంలో వాళ్ళని విచారించినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ లీడర్కి మా గౌరవ వేతనం నుండి 5,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాము, ఒక సభ్యులుగా వాళ్ళకి అందజేస్తూనే ఉన్నాము, అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అంటూ వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా కడియం శ్రీఆర్ మాత్రం లిఖితపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ దానం నాగేంద్ర మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వని పరిస్థితి కనబడుతోంది. స్పీకర్ 2 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టూ తిరుగుతా ఉన్న నేపథ్యం కనబడుతోంది. ఎందుకంటే అధిష్టానం నుండి తనకు ఏదైనా నామినేట్ పదవి ఇవ్వాలని, లేకుంటే నామినేట్ అంటే ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయాలని అనేక కోణంలో కాంగ్రెస్ పార్టీ పైన దానం నాగేందర్ కొంత ఒత్తిడి తీసుకొని వస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. గతంలో కూడా దానం నాగేందర్ మాటలు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఒక అయోమయంలో ఉండి మాట్లాడుతున్నాడా అన్నట్టు కూడా కనబడుతోంది. ఎందుకంటే ఓసారేమో బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా మాట్లాడతాడు, మరోసారేమో బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా మాట్లాడతారు, మరోసారి కాంగ్రెస్ పార్టీలపైనే అంటే పార్టీ నేతలపైనే విరుచుకుపడతారు. కొంత గందరగోళంలో ఇటు దానం నాగేందర్ ఉన్నాడు అని అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ సమావేశాలప్పుడు కూడా అప్పుడు అటు అధికారులని అంటే అక్కడున్న కమిషనర్ని అక్కడున్న అధికారులను కూడా తను తప్పు పెట్టారు. ఏ విధంగా డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు, ఎవరిని అడిగి చేస్తూ ఉన్నారు, ఏ ఎమ్మెల్యేని అడిగి చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా తన వ్యాఖ్యలు మనకైతే చూసాము. ఆ వ్యాఖ్యలు కూడా వైరల్ అయిన పరిస్థితి కనబడ్డాయి. ఈ రోజు కూడా అవే కొన్ని వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. ఈరోజు అవును నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతునే ఇస్తాను, వాళ్ళనే గెలిపిస్తాను, అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుస్తూ ఉంది అన్నట్టుగా తన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. గత కొద్ది రోజులు కూడా దానం నాగేందర్ ఏవైతే తను రాజీనామా చేస్తాడనే వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దానం నాగేందర్ క్లియర్ కట్గా అక్కడ సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లలో తను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం ఇవన్నీ కూడా కనిపిస్తున్న కొన్ని సత్యాలు మనకి ఇక్కడ అసెంబ్లీ కూడా చూసింది. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ ఖచ్చితంగా దానం నాగేందర్ని రాజీనామా చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ వేటు వేస్తే మరీ ప్రమాదంలోకి దానం నాగేందర్ వెళ్ళిపోతారు. కాబట్టి అంతకంటే ముందే మరి తనే రాజీనామా చేయాలని కూడా అనుకుంటున్నట్టు కూడా కనబడతా ఉంది. దానం నాగేందర్ ఏ క్షణమైనా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళే అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అంటే పెద్దలను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా దానం నాగేందర్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టుగా రాజీనామా చేస్తాను అన్నట్టు కూడా దానం నాగేందర్ కూడా ఒప్పుకున్నట్టు కూడా కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యం అంటే ఈ కేసు దాదాపుగా హైకోర్టు దాకా కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది, మనం చూసాము. ఇప్పుడు మరోసారి కూడా హైకోర్టుకు వెళ్దాం అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చూస్తూ ఉన్నారు. దాంట్లో కంటే ముందే రాజీనామా చేసి కొంత బీఆర్ఎస్ పార్టీకి సంతోషం కలిగే విధంగా చేద్దాము, ఎందుకంటే ఈ ఒక్కరి వల్ల మిగతా 9 మందికి కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా దిశగా అడుగులు వేస్తా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తా ఉన్నాయి. తన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అవును నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని కూడా తను బలంగా చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.